కుత్బులాపూర్ బాజ్బల్లి పిఎస్ పరిధిలోని ప్రగతి నగర్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఈ డెకరేషన్ గోదాంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా నిల్వ ఉంచిన డెకరేషన్ సామాన్లకు మంటలు అంటుకున్నాయి. ఒక్కసారిగా మంటలు ఎగిసిపడడంతో పక్కన అపార్ట్మెంట్ వాసులు భయాందోళనకు గురయ్యారు. స్థానికులు అప్రమత్తమై నీళ్లు చల్లడంతో మంటలు చల్లారాయి. మంటలు చల్లారడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అలాగా ఈ షెడ్ దగ్గర కొంచెం పొగలు స్టార్ట్ అయ్యాయి. మేము చూసేసరికి బాగా పొగలు వస్తున్నాయని వెంటనే మేము ఫైర్ ఇంజిన్ కాల్ చేసాం. లోపలికి వెళ్ళి సిలిండర్ ఆఫ్ చేసి బయటకు వెళ్ళే లోపల 1 సెకండ్ లో మొత్తం మంటలంతా వచ్చేసాయి. ఆ చెట్టుకంతా అంటుకుపోయి మా ఇంటికి వచ్చేసి మొత్తం అద్దాలన్నీ పగిలిపోయాయి. మాకు బయటికి రావడానికి ఛాన్స్ లేకుండా అయిపోయింది. హాల్లో కూడా మొత్తం వేడి వచ్చేసింది. ఆ బయట అంతా మా బాల్కనీ మొత్తం కాలిపోయినాయి, మొక్కలన్నీ కాలిపోయినాయి. ఇంకా మేము లోపల బాల్కనీలోకి వెళ్ళి డోర్ వేసుకుని లాక్ చేసుకున్నాము. అప్పటి నుంచి 4-5 టైమ్స్ కాల్ చేసాము ఫైర్ ఇంజిన్ కి. కిచెన్ దగ్గర గ్లాసెస్ మొత్తం పగిలిపోయినాయి. కిచెన్ లోపలికి మంటలు వస్తుంటే నేను గ్లాస్ వేయడానికి ట్రై చేశాను. అప్పుడు నా హ్యాండ్ కాలింది. అంటే ఇంకా నేను సిలిండర్ లోపలికి తీసుకెళ్ళిపోయాను. మొత్తం లోపలంతా పొగలు వచ్చేసాయి. మా మమ్మీకేమో కొంచెం క్రానిక్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. ఆవిడకి ఆయాసం అదంతా ఉంటుంది, పొగ పడదు. ఆవిడ బాగా పానిక్ అయిపోయారు. నేను మా మమ్మీ మా సిస్టరే ఉన్నాం. మా డాడీ వాళ్ళు ఆ టైంకి బయటకు వెళ్ళారు. కరెక్ట్ టైంకి మా డాడీ వాళ్ళు వచ్చారు. ఇంకా చుట్టుపక్కల వాళ్ళందరూ వాటర్ వేసి ఆపారు. అప్పుడు మున్సిపాలిటీకి కంప్లైంట్ ఇచ్చామండి. వాళ్ళిద్దరు అధికారులు వస్తారు. ఇక్కడ వీళ్ళ దగ్గర అయితే మరి ఏం ముడుపులు తీసుకుంటున్నారో మాకైతే తెలియదు, కానీ ప్రతిసారి వాళ్ళు వచ్చి ఏదో చెక్ చేసినట్టు ఫార్మాలిటీకి చెక్ చేసి వెళ్ళిపోతున్నారు. ఇప్పటికి 5 సంవత్సరాలు అవుతుంది. 5 సంవత్సరాల నుంచి 4-5 సార్లు కంప్లైంట్ ఇచ్చాం. ఈ రోజు పెద్ద ఫైర్ యాక్సిడెంట్ జరిగి మొత్తం అది అపార్ట్మెంట్ యొక్క గ్లాసులు, టైల్స్ అవన్నీ పగిలిపోయినాయి. ప్రతి అపార్ట్మెంట్ లో ఫ్లాట్కి వచ్చేసరికి చిన్న పిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు. సో అదృష్టం బాగుండి చూసుకొని బయటకు వచ్చి వాటర్ కొట్టుకోవటం వల్ల సేఫ్ అయింది. అపార్ట్మెంట్ ఎంత కాలిందో మీరు చూడండి. ఏం చేస్తున్నారు అసలు జిహెచ్ఎంసీ కమిషనర్ ఇట్లాంటి వెరిఫై చేసుకుంటా? సో మున్సిపాలిటీ, నిజాంపేట మున్సిపాలిటీ కమిషనర్ ఏం చేస్తుంది? ఏదన్నా ఎక్కడన్నా ఏదన్నా పునాదులు తీస్తున్నారు అనగానే వచ్చి ఇదెందుకు కడుతున్నా అదెందుకు కడుతున్నా అంటే మరి ఇట్లాంటి వెరిఫై చేయక్కర్లేదా? సో లంచాలు తీసుకొని, ముడుపులు తీసుకొని ఇట్లా కాంప్రమైజ్ అవ్వటానికేనా మీకు ఉద్యోగాలు ఇచ్చింది, మీకు పదవులు ఇచ్చింది? ఏ పసిపిల్లలకన్నా ఏమన్నా జరిగితే ఏదన్నా ఒక సిలిండర్ ఏదన్నా ప్లాట్ లో పేలితే ఎవరు సమాధానం చెబుతాడు? నీ ఇంట్లో పేలితే నీకు సమాధానం చెప్పగలవా? నేను నిజాంపేట మున్సిపల్ కమిషనర్ అడుగుతున్నా. నీ ఇంట్లో ఇదే సిలిండర్, ఇదే ఫైర్ యాక్సిడెంట్ జరిగితే నువ్వు ఒప్పుకోగలుగుతావా? వచ్చి మాట్లాడు. మా బిడ్డలకి లేకపోతే మా ఫ్యామిలీకి ఏదైనా జరిగితే మరి ఏం చూసి చేయడానికి మీరు వచ్చి చూసింది?